దువ్వాడ కుటుంబ సభ్యుల చర్చలు ముగిశాయి. 2 గంటల పాటు చర్చించారు దువ్వాడ బంధువులు. 5 డిమాండ్లను దువ్వాడ సోదరుడికి చెప్పారు వాణి బంధువులు. ఆస్తుల పంపకం, విడాకుల గురించి కూడా ఇరు వర్గాలు చర్చించుకున్నాయి. విడాకులు వద్దు అని వాణి కుటుంబ సభ్యులు నచ్చ చెప్పే ప్రయత్నం చేశారు. ఇంత జరిగిన తరువాత విడాకులకే సిద్ధమయ్యారు అన్నారు అన్న శ్రీధర్. మరోసారి అన్నతో మాట్లాడి తన నిర్ణయం చెబుతానన్నారు శ్రీధర్. చర్చలు సఫలం అవుతాయన్నారు వాణి బంధువులు. నలుగురం కలిపి వాళ్ళు కొన్ని డిమాండ్స్ చెప్పట్టు నాకు చెప్పారు. కొన్ని విషయాలు అవన్నీ అన్ని గారి దృష్టికి పట్టుకెళ్తాను. మాక్సిమం అవన్నీ అయ్యేటట్టు మరి భగవంతుడు వాళ్ళు చెప్పిన విషయాలన్నీ ఇప్పుడు చెప్తాను సార్. పరిష్కారం అవుతుందని ఆశిస్తున్నాను సార్. వాళ్ళకి 4-5 డిమాండ్లు పెట్టారు సార్. చెప్తాను సార్, అన్ని గారితో మాట్లాడాక తప్పనిసరిగా మీకు చెప్తాను, అన్ని విషయాలు చెప్తాను సార్. వాళ్ళు కొన్ని డిమాండ్స్ పెట్టారు సార్. ఆ విషయాలు నేను ఇప్పుడు అన్ని గారితో మాట్లాడాక మీకు అన్ని విషయాలు చెప్తాను సార్. ఇమీడియట్ చెప్తాను, తప్పకుండా సహకరించి. మొత్తానికి ఆస్తుల విషయమే, బేసికల్గా ఆస్తులు. డైవర్స్ మాత్రం వద్దు అనేది మా తాలూకా కాన్సెప్ట్. దానికి మరి ఆయన ఎలా రెస్పాండ్ అవుతారు అనేది వేచి చూడాలి. ప్రాపర్టీ గురించి కూడా వచ్చింది. దీనికి సంబంధించి ఆయన తదనంతరం పిల్లలకి హక్కు ఉన్నట్టుగా డాక్యుమెంట్స్ క్రియేట్ చేయమని చెప్పేసి మా డిమాండ్ చెప్పాం. ఎప్పటికల్లా చెప్తామన్నారు సార్? నేను ఆల్మోస్ట్ ఒక హాఫ్ అన్ అవర్ ఆర్ మ్యాక్సిమం రేపు మార్నింగ్ కల్లా క్లియర్ అయిపోద్ది.